మొబైల్ బ్యాంకింగ్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు వెంకయ్య. అంతిమంగా మనం బ్యాంకులో మనకు అకౌంట్ ఉంటే ఆ బ్యాంకు యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ ద్వారా మనం ఎవరికి నిర్దేశిస్తే వారికి బ్యాంకు నేరుగా చెల్లించే విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తన అధికార యంత్రాంగంలో అన్ని స్థాయిల్లో కూడా దానిపైన మరి కింద వారికి అధికారులకు అవగాహన కల్పించడం, తద్వారా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాడు. 21 బ్యాంకులు కలిపి కార్డుని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. దానివల్ల ఎలాంటి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనే దాన్ని పేరు ఏందని తొందరగా నిర్ణయిస్తారు. దాని ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగా ఉంటుంది. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ లో వచ్చి కూర్చున్నాడు ప్రధానమంత్రి, సలహాలు ఇవ్వకుండా శాపనార్థాలు పెట్టడం మొదలు పెట్టారు. అయినా కూడా పెట్టుకున్నారు. సమాధానం ఆర్థిక మంత్రి చెప్తారంటే లేదు, ప్రధానమంత్రి మేము 2 రోజులు మాడినా కూర్చొని మీరు మాడిదంతా కూడా వినాలని చెప్పని కొత్త వాదం చెప్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ హయాం నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రధానమంత్రులు ఏ విధానాన్ని అవలంబించారో వాటికైనా మెరుగైన విధానాన్ని మోడీ గారు అవలంబించి పార్లమెంటు పట్ల అత్యంత గౌరవాన్ని చూపిస్తున్నాడు. వీళ్ళు